పొరపని చేయట్లేదు వాళ్ళు నీకు పొరపని చేయట్లేదు వాళ్ళు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఓపెన్ చెప్పు. నాకెందుకు సాగిస్తాను? ఇప్పుడు నిన్నే ప్రెసిడెంట్ ఆడ పెట్టాడు కాపలాకి. ఏ ప్రెసిడెంట్ ఏమైనా ఉంచుకున్నాడా? ఏ ప్రెసిడెంట్ ఏమైనా ఉంచుకున్నాడా? తల్లికి ఆరోగ్యం బాగాలేదు, ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉండడం ఏమైతుంది నీకు మంది పోనానికి అవదు. ఏమైతుంది పోదు, ఏమైతుంది వెళ్ళకూడదు, ఏమైతుంది బాగోదు నీకు. అదే హలో హలో, ఎవరు? మీరేనా వచ్చింది మార్నింగ్ ఇంటి దగ్గరకు? మార్నింగ్ రెడ్ కలర్ కార్లో చాగి కూల్ డ్రింక్ దాక్కుంటూ కన్ను కొడుతున్నారు. ఎవరు? మీరేనా? కార్లో వచ్చారా? రెడ్ కలర్ కార్. కార్లో వచ్చారా? రెడ్, అవును, రెడ్ కలర్ కారు. మళ్ళీ వచ్చి ఏంటి? మళ్ళీ వచ్చారు అక్కడికి. కాదు, ఎవరు అతను? నువ్వు కాదా? మరి డైలీ వస్తున్నాడు అతను. డైలీ వస్తున్నాడు అక్కడ షాప్లో, ఏవో కొనుక్కుంటున్నాడు, కన్ను కొడుతున్నాడు, కూల్ డ్రింక్ తాగుతున్నాడు. చాలా నువ్వే అనుకున్నాను నేను. కన్ను కొడుతున్నాడా? అవును, నువ్వు కాదా? మరి ఎవరు అతను? మొన్న చెప్పిన వార్నింగ్ ఇస్తాను. అటుపక్క అంటే అది మళ్ళీ అటుపక్క తిరుగుతున్నట్టు ఉన్నారు. అటుపక్క వచ్చాడు ఇప్పుడు. నువ్వేం చేయలేవా? నాకేం చేయలేను, ఈ పక్కన చెప్పాను. అటుపక్క తిరక్క, అటుపక్క వెళ్ళవా, అటుపక్క కనెక్ట్ చేసావా అంటే చాలా ఘోరంగా ఉంటుందని చెప్పాను. వాడు మళ్ళీ అటుపక్క వచ్చాడు. ఆయన ఇస్తాను అంటే మళ్ళీ వచ్చాడంటే నిన్ను లెక్క చేయలేదనే కదా? అలాగేం కాదు, ఆయన మళ్ళీ వచ్చారా? అయినా నువ్వు డాక్టర్ అంటే చాలా సైలెంట్ ఉంటావేమో కదా? డాక్టర్ అంటే సైలెంట్ గా ఉంటుంటే మనకి తెలిసిన చాలా మంది ఉన్నారు డాక్టర్. అంటే డాక్టర్ అంటే ఎట్లా? నువ్వు అర్జున్ రెడ్డి డాక్టరా లేకపోతే? హలో, అర్జున్ రెడ్డి డాక్టర్ కాదు, మళ్ళా ఊరోళ్ళు చెడ్డియా? హలో, అర్జున్ రెడ్డి అను లేకపోతే అర్జున్ చెడ్డియా? అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి కాదు. నువ్వు అలాగా నన్ను అలా అంటున్నావు. అంటే మామూలు చెప్తున్నాను, డాక్టర్ అంటే చాలా సైలెంట్ ఉంటారు కదా, నువ్వు కూడా అలానేనేమో అని. కాదు కాదు కాదు, ఆ సంగతి చూస్తాను. నువ్వు ఎలాగలో ప్లీజ్ తను నువ్వేమనుకొని చెప్పి నేను హాయ్ చెప్పడాలు అలాగే చూడాలు చేశాను. నువ్వే అనుకున్నాను నేను. నువ్వుగా హైట్ ఉంటావా? లేదు, పరకలించలేదు, పైనుంచే మా చూశాను అంతే. కాదు, నువ్వెలా ఉంటావు? పొట్టోడువా? మరి బాడీ సిక్స్ ప్యాక్ అంతేలే. డాక్టర్ అన్నాక డైట్ మెయింటైన్ చేస్తుంటారు కదా మీరు, హెల్త్ ఎక్కువ కదా. సరే కానీ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏదైనా ఒక ట్యాబ్లెట్ చెప్తావా? ఆయింట్మెంట్ అనే ట్యాబ్లెట్ అయినా. ఆయింట్మెంట్ రాయమనలేదు, ఆయింట్మెంట్ నేమ్ ఏమని చెప్తావా? తెచ్చుకుంటాను, డాక్టరే కదా. కాదు, నేమ్ చెప్తావా? ట్యాబ్లెట్ నేమ్ ఏదన్నా. ఇది సాటర్డేనా? మీరు పెద్ద డాక్టరే, నాకు క్లారిటీ అయ్యింది. సరే, నేను మరీ కాల్ చేస్తాను, బయట వెళ్తున్నాను. వెళ్ళలేదు ఇంకా, ఇప్పుడు వస్తారు. వస్తే తనతో పాటు. ఎవరు అడుగుతున్నావు? రెడ్ కార్ అతన్నా? లేదు, మార్నింగ్ 2 times వచ్చారు, మరి రాలేదు. అదే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తాడని. లేదు లేదు, నాకు ఇంకా చెప్పావు కదా, పలకరించడాలు ఏముండవు. సరే, నువ్వు జాగ్రత్త, ఓకేనా? ఏంటి? హలో, లేదు, ఇప్పుడు వస్తారు. సరే, బాయ్. లాలీపాప్ లల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ టు అర్జున్ చెడ్డి. బాయ్. ఎంతసేపు వస్తావు నాయన నువ్వు? ఏం కాసుకొని రా 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 అని ఫోన్లు కొట్టినావు? ఉన్నారా? వెనకల పక్క ఉన్నా. రా, త్వరగా రా, నేను మళ్ళీ బయటికి పోవాలా.
కాదు నువ్వు పని మీద ఉన్నా నేను మధ్యాహ్నం వస్తా అని చెప్పిన నువ్వేంటి ఇప్పుడు పని మీద ఉన్నాడు మధ్యాహ్నం వస్తా అని చెప్పిన నువ్వేంటి కనీసాలు ఫోన్లు కొడుతున్నావు తాగినావు అప్పుడే మళ్ళా కళ్ళు కింద కర్రలు కూడా కనపడకుండా ఉన్నట్టు నెట్ లేకుండా ఉన్నట్టు నువ్వే హోటల్లో ఈరోజు లేవా ఏమే ఎవరు నువ్వు ఫోన్లు కొట్టి ఎందుకు పిలుస్తాను మాట్లాడాలి అర్జెంట్ రా అని మాట్లాడాలనే అదే ఇక్కడికి వచ్చాను పిలిచాను అదే దానికోసమనే ఏ దానికోసం మాట్లాడాం కదా ఏం మాట్లాడా నువ్వు ఏదంటే ఓపెన్ టకటక చెప్పేసి నాకు టైం లేదు నేను బోల్లా ఎక్కడికి పోతావా యాడో నేను నిలబడాలేరు అంత బిల్డప్లు ఇచ్చేది ఉంది కొద్ది వేరే వాళ్ళు పడేసేది ఉంది ఇలాగా యాడో నేను నిలబడాలేరు అంత బిల్డప్లు ఇచ్చేది ఉంది కొద్ది వేరే వాళ్ళు పడేసేది ఉంది ఇలాగా ఏడు పడేసేది ఏమో ఏం చెప్పు అదే ఎందుకు వచ్చావా అంటున్నా అదే నీకు పిలిచాను కదా మామూలు మర్చిపోయాను కదా నీకు ఎక్కిందేమో నువ్వు ఎందుకు పిలిచినావో చెప్పు అక్కడ కూర్చుకుందా ఎందుకు వచ్చినా అంటావు పిలిచింది నేనే కదా అంటావు ఏం మ్యాటర్ ఏం చెప్పాలనుకుంటున్నావు ఏదైనా అడగాలనుకుంటున్నావా ఏ 10 రూపాయలు కావాలా 20 రూపాయలు కావాలా ఏ 10 రూపాయలు కావాలా 20 రూపాయలు కావాలా 10 రూపాయలు 10-20 రూపాయల కోసం అంత దూరం నుంచి పిలిపిస్తానవా 10-20 ఫోన్ పే కొడతాంటి కదా మొన్న అంత తీసుకున్నా కష్టపడి పని చేసుకోండి పోయా మీరే ఇంత అద్దుమానము తీసుకున్నా ఎందుకు అరుతావు మళ్ళీ నువ్వు ఎందుకు పిలిచినావు 10 రూపాయలు పిలుస్తాడు ఎవడన్నా 10 రూపాయలు పిలిచి ఆకలి అయితే ఆడేం పెట్టిస్తా కదా నాకా నీకు నేను పెట్టిస్తాను ఏది పెట్టిస్తాను భోజనం నువ్వు ఎవరో ఆడపాప ఆపదలో ఉందని చెప్పి నాకు పెట్టించినావు మొన్న నీకు ఏడు చెప్పాను ఏం చెప్పినావు నువ్వు ఎవరికి చెప్పనని చెప్పా ఎవరికి చెప్పలేదు చెప్పలేదు అదే మ్యాటర్ ఇక్కడ ఎందుకు మామూలుగా ఇంటికాడికి వచ్చాను కాపలా మా పెట్టారు అది కాపలా నిన్నే కుక్క కింద పెట్టినారా కాపలా ప్రెసిడెంట్ పెట్టాడు అది ప్రెసిడెంట్ నిన్ను కాపలా పెట్టినాడా యాడా ఏడా ఇంటికాడ మళ్ళీ ఎవరింటికాడ లల్లి వాళ్ళ ఇంటికాడ నిన్ను కాపలా పెట్టినారా ఏంటికి మామూలుగా వ్యాక్సిన్ వేసినారా వ్యాక్సిన్ ఎందుకు వేస్తారండి బాబు వ్యాక్సిన్ మామూలు కుక్కలకి వేస్తారు కదా వ్యాక్సిన్ సంవత్సరంకి ఒకసారి వేస్తారు వ్యాక్సిన్ నిన్నేదో కాపలా పెట్టినా అంటారు అందుకు వ్యాక్సిన్ వేసినారా అని మళ్ళా నువ్వు ఎవరు గరుస్తావు అని నేను అవును కలిసేస్తున్నానా మళ్ళా నీకు బుర్ర పంచేయట్లేదు మళ్ళీ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఓపెన్ చెప్పు నాకెందుకు సాగిస్తాను ఇప్పుడు నిన్నే ప్రెసిడెంట్ ఆడ పెట్టాడు కాపలాకి ఏ ప్రెసిడెంట్ ఏమైనా ఉంచుకున్నాడా వాళ్ళ ప్రెసిడెంట్ గానికి ఎందుకు అవసరం కాపలా పెట్టేకి అది మామూలుగా మొన్న చెప్పాను కదా ఏం చెప్పావు అదే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని పెద్ద పెద్దోళ్ళు ఉంటే అదే మళ్ళీ ఎవరికి చెప్పేస్తావే పెద్ద పెద్దోళ్ళు ఉంటే నేను పిల్లనా నువ్వు పిల్లనా కూడా కానీ నువ్వు పిల్లడవే ఎవరు పిల్లడు నువ్వే ఎక్కడ నూరు జాగ్రత్తని భయం అది ఇప్పుడు ఏమైంది పడక ఎవరు నువ్వే ఏ నీకు ఆరోగ్యం బాలేదా ఎక్కువ తాగి ఏమైనా కిడ్నీలు చనిపోయినాయా ఎవరు తాగేసాడు చెడిపోయింది ఎవరు తాగేసాడు మళ్ళీ నువ్వేందుకు చెప్తాను బాధపడకని ఏమైంది నీకు ఇప్పుడు నువ్వు ఎక్కడ నూరు జాగ్రత్తని భయం వేస్తుంది ఏంది నోరు జారేది లల్లినా కాలు జారుతా ఇంటికాడ ఎందుకు తిరుగుతున్నావు ఎవరింటికాడ లల్లెల ఇంటికాడ మా అదే రూటే పోయేది ఇంకా ఈ రూట్ నీది ఈ రూట్ కాదు నీది ఈ రూట్ అది షార్ట్ కట్ అవుతుంది ఇట్లా పోతే 3 అట్లా పోతే 2 ఎలాగెలాగా ఇట్లా వీళ్ళ ఇంటి ముందర పోతే 3 అట్లా పోతే 2 అదే ఇటు 3 అటు 2 ఇటు షార్ట్ కట్ దాని షార్ట్ కట్ అంటారా నీకు యాదో కట్ అంటారు నీకేం చెప్పు ఇటు పక్క ఎందుకు వచ్చావు నీకెందుకు భయా నాకు అర్థం కావడంలే నేను వాళ్ళ ఇంటికాడికి ఎవరెవరు వస్తారు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వస్తాను నీకెందుకు అవన్నీ నాకు అడ్డాకి రప్పించుక మొన్న నీకు ఏడు చెప్పాను ఎవరు వచ్చిన తర్వాత మన చెప్పింది మనకే మర్చిపోతా నేను కొత్తగా ఏమంటే ఇప్పుడు చెప్పు పిలిపించిన దాని గురించి చెప్పు మొన్న తాగిన దానికి నీకు ఇంకా అరగలేదు ఎవరు తాగిన దానికి నేనైనా తాగాడు కట్టలు చెక్కుంటాను షాప్ కాడికి వచ్చి అలాగే అసలు హోటల్లో పని చేసుకోకుండా ఈ హోటల్ మీద నీకు కన్ను వేసుకోకుండా ఎవరో కొంపల మీద ఎందుకు వేస్తావు కన్ను ఎవరి కొంపల మీద వేసాను నేను లల్లి వాళ్ళ ఇంటి మీద వాళ్ళ ఇంటి ముందర ఎవరు పోతారు వాళ్ళ ఇంటి ముందర ఎవరు కూర్చుంటారు మొన్న నువ్వు చెప్పావా ఏం చెప్పినా మొన్న నేను చెప్పు నువ్వు ఏం చెప్పినా పెద్ద పెద్దలు బ్యాక్ సైడ్ ఉన్నారు అని చెప్పానా నువ్వు ఎందుకు దూరుతున్నావు నాకు అర్థం కావట్లేదు దూరలేదు సందు ఉండేది అట్లే ఇంటికి పోవాలంటే అట్లా దూరితేనే పోయేది ఏడు అటు 3 ఇటు 2 ఏడు ఆ సందులోకి నువ్వు దూరుతావు మళ్ళీ ఇంటికి ఎట్లా పోవాలా ఇంటికి అలా వాళ్ళ ఇంటికి నీకు పని వాళ్ళ ఇంటి ముందర నుంచి పోతా ఆడ ఎదురుగా షాప్ ఉంది ఆడ అవుతా కూల్ డ్రింక్ తాగుతా రోజు ఇట్లా చూస్తా ఆవిడ ఇట్లా కన్ను కొడతా ఎండ పడితే కన్నులు కొట్టరా ఎండ పడితే కన్ను ఎందుకు అది సూర్యుని చూడు నువ్వు కన్ను రెప్పలు కొట్టకుండా సూర్యుని చూడు ఎందుకు కొడతాను ఎవరు కొట్టారు చూడు కొడతావు కదా నువ్వు అది మళ్ళీ నువ్వు ఎట్లా కళ్ళు కొడతాను అంటే నేను కూడా కళ్ళు కొట్టింటా 2 కళ్ళు కొట్టింది వేరే ఒక్క కన్ను కొట్టింది వేరే ఎవరు ఒక్క కన్ను కొట్టింది వేరు 2 నేను ఒకటి తర్వాత ఒకటి కొడతా ఎవరు చూసి కొడతావు ఎవరినైనా చూసుకో నీ ప్రాబ్లం ఏమి నువ్వు ఎవరికి చెప్పక ఏం చెప్పొద్దు
నువ్వు ఎవరికైనా నువ్వు చెప్తాను, ఎవరికి భయం వేస్తుంది బాబు సరే నాకు. నువ్వు ఎవరికి చెప్పొద్దు, నేను నీకు చెప్తాను. నువ్వు చెప్పొద్దు. నేను ఆడ వచ్చి కాసుకుంటాను, ఆడ బైక్ మీద కూర్చుంటాను, అప్పుడు కార్లు పోయి ఆడ బిల్డప్ ఇస్తాను, ఆడ కూల్ డ్రింక్ తాతాను అన్న విషయం కూడా నువ్వు ఎవరికి చెప్పొద్దు. నువ్వేం తిన్నావా? ఎవరు? నువ్వు. నాకొద్దు. ఏ తల్లికి ఆరోగ్యం బాగాలేదు, ఉపవాసం ఉంటాను. తల్లికి ఆరోగ్యం బాగాలేదు, ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉండడం ఏంటి? ఉపవాసం ఉండడం ఏంటి? నాకు అర్థం కాదు కానీ. ఏం నీకేం నష్టం? నిన్నుండమనిలే కదా, నిన్నుండమనిలే కదా. దానికోసం నువ్వు ఉండడం ఏంటి? నాకు అర్థం కాదు. సరే ఇప్పుడే ఆ రూట్ పోకూడదనే, పోకూడదు. 300 పెట్రోల్ కొట్టు. ఎందుకు కొడతాను? అట్లా తిప్పుకొని పోయే లాంగ్ అవుతుంది. ఏ లాంగ్? యూటర్న్ కొట్టుకుంటానికి లాంగ్. ఇప్పుడు ఏమి నువ్వు 300 కొడతావా, యూటర్న్ తీసుకొని పోతా అట్లా తిప్పుకొని, లేదంటే ఆ ఇంటి ముందరే పోతా. ఆ ఇంటి మంది పోనానికి అవదు. ఏమైతుంది? పోదు. ఏమైతుంది? వెళ్ళకూడదు. ఏమైతుంది? బాగోదు నీకు. ఇంటి మంది పోనానికి అవదు. ఏమైతుంది? పోదు. ఏమైతుంది? వెళ్ళకూడదు. ఏమైతుంది? బాగోదు నీకు. అదే ఏమైతుంది? మంచిగా చెప్తున్నాను, మొన్న అలాగే చెప్పాను హోటల్. ఏమైతుంది చెప్పు నాకు. అవదు. ఏమైతుంది? వెళ్ళకి అటుపక్క వెళ్ళకి. ఏమైతుంది? అటుపక్క వెళ్ళొద్దంటే మళ్ళీ ఏమైతుంది? ఏమవుతుంది? ఏమైతుంది వెళ్తే? బాగోదు, మంచిగా ఉంటది నీకు. నాకు మంచిగా మోసం లేదు, సాదా సీదాగా ఉన్నా కూడా సరిపోతుంది. మంచిగా అంతా పెట్టింది. అటుపక్క వెళ్ళకూడదు అని చెప్తున్నా. అది ఎందుకు చెప్పు? నీకు ఎలా చెప్పాలి? నేను బీరే చెప్పించి చెప్పాలా, లేకపోతే బీరేసి చెప్తావా? నువ్వు బీరేసిన దానికి ఆల్రెడీ నీకు. నాకు అవన్నీ వద్దు కానీ ఇప్పుడు ఏమి స్కెచ్ చేస్తారా? నాకేమన్నాడు ఎవరన్నా? అది ఆల్రెడీ వేస్తున్నారు నా మీద స్కెచ్ పడిందే స్కెచ్. ఓకే, ఎంతమంది స్కెచ్ చేసినారు? స్కెచ్ చేయడానికి ఎంతమంది కావాలి? మళ్ళీ ఎంతమంది వేసినారు? మళ్ళీ ఎంతమంది వేసినారు 5 వేసారు స్కెచ్? ఏమని? ఆడొచ్చి ఆవుతే కొడతారా, చంపుతారా? ఆడొచ్చి ఆవుతే కొడతారా, చంపుతారా? వేసేస్తారు కూడా. నేను ఏ తప్పు చేసినా చంపేకి? నువ్వు ఏడు చేస్తున్నావు. నువ్వు అసలు నీకు అర్థమవుతుంది? కూల్ డ్రింక్ తాగుతున్నాను. కూల్ డ్రింక్ కొడతాను చూసి ఎండక. సరేలే, కళ్ళు కొట్టకూడదు అంటే సూర్య సంబంధం అయిపోయినాక పోతాలే. సూర్య సంబంధం అదే సూర్యుడు అస్తమించిన తర్వాత పోతాలే. అది ఎప్పుడు పోతుంది? సాయంత్రం పోతుంది. రాత్రి పోతాలే. అప్పుడు దాకా ఉంటావు ఇక్కడ వీధిలోనే. ఏదో నీది వీధి అయినట్లు నువ్వేదో దాని భర్త అయినట్టు నువ్వేదో నా మీద స్కెచ్ ఏదో నీది వీధి అయినట్లు నువ్వేదో దాని భర్త అయినట్టు నువ్వేదో నా మీద స్కెచ్ చేయించినట్లు నువ్వెందుకు కథలు పడుతున్నావు? ఇప్పుడు నీకు తినేయాలని ఉంది. అయితే ఏంది నీకు తినేయాలని ఉంది? ఏం తినేయాలి? ఏం తినేయాలి? అయితే నువ్వు ఇక్కడి నుంచి కథలు అయితే యాడ్ నుంచి ఇప్పుడే పోతా, నాకేం అవసరం అయితే. మళ్ళీ అదే నువ్వు ఏదో పిలిపించిన దానికి వచ్చినా. నీకు చెప్పాల్సింది ఏడు చేస్తున్నాను తెలుసా? అటుపక్క చూడక కన్ను కొట్టక ఆల్రెడీ నీ వెనకతలు నిఘా పెట్టారు. అది నీగా అంటే వాడేవాడు అదే ఉన్నాలే పెద్దోడా. చెప్పాను కదా మన 5 స్టార్ వాడి పేరు నీగానా? 5 స్టార్ హోటల్ చెప్పాను కదా. వాళ్ళు నన్ను కనుక్కుంటారా? మరి ఇంకేట అనుకున్నావు? నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? మరి ఇంకేట అనుకున్నావు? నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? నువ్వు ఏడు చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఏమే దాన్ని చూసి సైట్ వేస్తున్నావా? సైట్ ఏమేలే, ఊరికే నార్మల్గా చూస్తాను. నార్మల్ చూడటం అంత కన్ను కొట్టడం. కన్ను అంటే ఎండకు కొట్టింటా. ఆల్రెడీ అక్కడ చెప్పింది ఆ అమ్మ. ఎవరు అయిపో 5 స్టార్ అయిపోకే? ఓ అమ్మ, ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు వాళ్ళు? వారు ఏడంతరం నేను స్కెచ్ చేస్తున్నారు వాళ్ళు. నీకు అదే చెప్తున్నాను, నీకు అర్థం కావట్లేదు. అలా బీపీ తెచ్చుకుంటే అలా మాట్లాడుతున్నాను. అది నా తెలిసిపోయింది వాళ్ళ వరకు. తెలిసిపోయింది. ఎట్లా వచ్చింది నాకు ఆడు చెప్పాడు. అది 5 స్టార్ హోటల్ ఏమని పనికి రమ్మనే? ఏమని పనికి రమ్మనే? పనికా? ఇక మానేసి ఆడన పోకూడదా? నాకు ఇక్కడనే మానేస్తాను. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నాకే టిప్పు బాగా వస్తుంది. ఇక్కడ నేను ఎందుకు మానేస్తాను? అది పోకపోతే నా కష్టం అవుతుంది. నాకు పెట్రోల్కి మళ్ళా 200-300 ఎక్కువ అవుతుంది. ఆ 200-300 ఏమని ఇస్తావు? నేను ఎందుకు కొడతాను? మళ్ళీ ఆడు చెప్తుంది నీ మంచిగా చెప్తుంటే మళ్ళీ అటుపక్క నా మంచి కోసమే 200-300 ఇలేవా? అయితే నీకు 200-300 కోసం ఎదురు చూస్తుంటావా? 200-300 కోసం నా ప్రాణాలైనా నేను ఇచ్చేస్తాను. 300కి 200కి చెప్పు. 5 స్టార్ హోటల్లో నీకు చెప్పు. 300 కోసము ఎదురు తగులుతాడంట. ఎవరు నరుక్కుంటారో నరుక్కుంటా. నేను ఒకటి ఉండా ఏడిదే వాళ్ళ మొగుడిని పెట్టుకొని కూర్చుంటాయి. వాళ్ళ మొగుడిని పెట్టుకొని కూర్చుంటాయి. ఇప్పుడు ఆడ ఎవరు లలిత మొగుడిని, లల్లి మొగుడిని తీసుకొస్తావా? వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంటి ముందరే కూర్చుంటా. నువ్వు 300 ఇవ్వడంలే కదా బాబా. 300 ఏదో నేను కొట్టుతాను కానీ మళ్ళీ అది చెయ్యి. నువ్వు ఫస్ట్ కార్యక్రమం పెట్టుకోద్దని చెప్తుంటే మళ్ళీ 300 నాకు ఎవరు సపోర్ట్ లేరు. మహా అయితే లల్లి మొగుడిని తెచ్చుకోవాలి. చెప్పు. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నాకు పెట్రోల్ ఇబ్బంది అట్లా పోతున్నానని. మాత్రం వస్తావు బండి వేసుకొని. సరే, ఆ 5 స్టార్ హోటల్ అతనికి చెప్పు పెట్రోల్ ప్రాబ్లం అయ్యి అట్లా షార్ట్ కట్ పోతున్నాడు. ఓ 300 అడిగినాడు, 200-300 ఇస్తా అంటే పెట్రోల్ కొట్టించుకొని ఆ పక్క వెళ్ళిపోతాడు అని చెప్పేసి నువ్వు ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? 300కా? పెట్రోల్ పెట్రోల్ కొట్టించుకుని
ఫోన్ పే కొట్టేసి ఫోన్ పే గీల్ పే లేదు కానీ వాళ్ళ మొగుడిని అడుగుతా నీ సందులోకి రాకూడదంట మొగుడు నువ్వు చెప్పాలా కానీ వాడోడు ఫోన్ కిస్గా కొట్టమోడు 5 స్టార్ హోటలోడు డాక్టరోడు వానాయిలు నాకు వార్నింగ్ ఇస్తున్నారు నువ్వేమన్నా గొజ్జాగానివే డాక్టరోడు వానాయిలు నాకు వార్నింగ్ ఇస్తున్నారు నువ్వేమన్నా గొజ్జాగానివే అడుగుతాను మొగుడిని నీకు బతకడం లేదా ఎవరు నీకే అంటే మొగుడిని కూడా లేపేస్తారా మరి లేపారా వాడిని కూడా మరి అంతే మరి లేపేస్తారు అది వాడిని నన్ను ఇద్దరు లేపేస్తారు మరి ఇద్దరు లేపేస్తారు అది ఇప్పుడు డైరెక్ట్ వాని దగ్గరికి పోతాను పోతావు మళ్ళీ కంప్లైంట్ ఇప్పిస్తా మళ్ళీ కంప్లీట్ ఎవడు వాడేవాడు మధ్యలో 5 స్టార్ హోటల్ వాడు ఉండేవాడు డాక్టర్ వాడు అన్నాడు కదా వాని మీద కంప్లైంట్ ఇప్పిస్తా ముగ్గురుతో స్టేషన్కి వెళ్ళే లోపు నువ్వు నిన్ను వేసేస్తారు ఏమి నేను ఎట్లా వెళ్ళను నేను ఇంకా ఊరంతా తిరిగి 2-3 రోజులు అవుతుంది బొయ్యకి మళ్ళీ నా ఇంటి వాళ్ళు తిరుగుకుంటూ ఉండాలంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతాయి నీ లొకేషన్ పట్టులో అనుకున్నావు ఏంటి ఏమి అక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు అక్కడికి వచ్చి మరీ వేసేస్తారు నువ్వు జాగ్రత్తగా ఉండమని నీకు సలహా ఇస్తున్నాను సోలా ఇచ్చేవాళ్ళు 200-300 ఇచ్చి కదా ఇప్పుడు ఏమి ఇస్తావు ఇవా డైరెక్ట్ మొగుని స్టేషన్ పిలిచబోదు నాకు అలవాటు లేదు తమ్ముడు నువ్వు ఊరికే తాగేసి వచ్చినావా నువ్వు తాగినావు అని చెప్పి బయటపడకూడదని చెప్పొద్దు మొన్న అలాగే 350 రూపాయలు రీఛార్జ్ చేయించుకున్నావు ఇంకా మనసులో పెట్టుకున్నావా మరి పెట్టుకోరా డబ్బులు ఊరుకొస్తున్నాయి మరి పెట్టుకోరా డబ్బులు ఊరుకొస్తున్నాయి అందుకే నీతో నాకెందుకు వాళ్ళ మొగుడుతో పెట్టుకుంటే అయిపోయి కాంటాక్ట్ వాడిని ఏమన్నా పట్టిస్తాడు ఈరోజు వాడెవడో వాడిని మొగుడిని వేసేస్తారా నన్ను వేసేస్తారా అదే చెప్తాను సరే కాంప్రమైజ్ అయిపోతాం కానీ అతనితో నేను మాట్లాడతాను మళ్ళీ ఇప్పుడు 300 ఎవరు మాట్లాడతారు మళ్ళీ 300 ఎంత వేటి మనం 300 వేస్తే నేను ఆ రూట్ పోను లేదంటే మొగుడు నాడే బయట గుచ్చిపెడతా చేరేసి 300 వేస్తే నేను ఆ రూట్ పోను లేదంటే మొగుడు నాడే బయట గుచ్చిపెడతా చేరేసి సరే ఆ మొగుడు రానే తర్వాత చూద్దాం ఓకేనా ఇట్లే పోవడమే స్టేషన్ పిలిచిపోతా వాడు ఎవడో పట్టుకుంటారు ఫోన్లో మాట్లాడు మొన్న ఆ వారం క్రితం మాట్లాడినాడు ఫోన్లో చెప్తే బాల్కనీలో ఏమో మిద్దిపైన ఎక్కి మాట్లాడింది ఫస్ట్ వాడిని పట్టిస్తా వాడు ఎవడో మాట్లాడి నాయనే పట్టిస్తా ఫస్ట్ వాడిని పట్టిస్తా వాడి కాళ్ళు చేతులు రగ్గొట్టిస్తా నువ్వేమైంది వాని ముక్కుల్లో నోట్లో బ్లడ్ రాకపోతే సోలు ఈరోజు చూసుకో నువ్వు ఎక్కడ కదులుతావు ఏడగదలేదు నేను అదే చెప్తాను పర్లేదు చిన్నపిల్లడు చెప్తాం కదా అనుకుని మామూలుగా వచ్చాను చెప్పడానికి ఇంట్లో ముందు తిరిగి కళ్ళకి వెళ్ళి వాళ్ళు కొట్టుకొని నీకు ఎంత రేబాబులా నీకు కళ్ళు కొట్టినాడు ఇంటి ముందర తిరిగినోనికి అట్లుంటే ఫోన్లో మాట్లాడుతున్న మొగుడు ఏం చేస్తాడు ఆ మొగుడు ఫస్ట్ ఎవరిని అడుగుతాడు ఎవరిని అడుగుతాడు నీకు సంబంధం పెట్టని నేను పట్టిస్తా కదా ఫోన్ తీసుకొని ఆ ఫోన్ లో ఎవరి నంబర్ ఉందని తీపిస్తాను మొగుడుతో నువ్వు అలా చెయ్యక వాళ్ళు పెద్ద అని చెప్తుంటే మళ్ళీ నువ్వు మళ్ళీ మొగుడు పెట్టేస్తాను అంత వేటే వాళ్ళ పెద్ద 300 లేవా 300 ఎందుకు ఎత్తానా నీకు పెద్ద ఉన్నారు కదా నాకు ఉన్నారు మళ్ళీ 300 ఇచ్చేసి నేను ఆ పక్కకు పోను మళ్ళీ వాడు చెప్తాడు ఏంటంటే మొగుడికి తెలిసి మొగుడు ఆడి ఎవడు ఫోన్లో మాట్లాడినాడని వాని పట్టుకొని వాని కుక్కను కొట్టినట్లు కొట్టి ముక్కులు నోట్లో బ్లడ్ వచ్చి చేతులు కాలు తీసేసి వాని అవిటోన్ చేసి ఎందుకు ఇంత 300తో పోయేదానికి కాళ్ళు చేతులు ఎరగొట్టించుకుంటారు ఎవరికి ఆడికా నాకా ఎవరో వాడు మాట్లాడినోనికి మాట్లాడు పెద్దోడు అని చెప్పి సరేలే వాడిని కొట్టించు కదా మాట్లాడినోని కొట్టించా అలాంటివి చేయగానే చూద్దాం చూద్దాం కదా ఇప్పుడు వేస్తానంటే ఓకే ఇప్పుడు వేసేలా మొబైల్ కూడా తాగలేదు మళ్ళీ పయాడుంది మళ్ళీ పదాం నువ్వు జాగ్రత్తగా ఉండు ఏమి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు పెద్దలతో పరిచయాలు పెట్టుకున్నావు కూడా జాగ్రత్తగా ఉండని చెప్తానా నేను జాగ్రత్తగా ఉంటాను నువ్వు జాగ్రత్తగా చెప్తాడు పెద్దోళ్ళు మంచిగానే ఉండి అమాయకుని ఇరికిస్తారు అమాయకం ఇరికించం